అలాగే నా పేరు మైత్రి పాకటం. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈ నందూస్ వరల్డ్, ఈ మధుకర్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించిన యూకే వీసా కాంట్రవర్సీ ఏదైతే ఉందో, సిఓఏ స్కామ్. సో అది డే బై డే కొన్ని కొత్త కొత్త ట్విస్టులు బయటకు వస్తున్నాయి, దాంట్లో కొత్త కొత్త డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక డీటెయిల్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఏవైతే కొన్ని డాక్యుమెంట్స్ బయటకు వచ్చాయో, వీళ్ళు చేసిన స్కామ్ ఎంత పెద్ద స్థాయిలో ఉంది అనేది తెలియజేస్తుంటుంది అనమాట. అంటే ఇంటెన్షనల్ స్కామ్స్ ఇవన్నీ కూడా. జనరల్గా ఒకరిని మోసం చేయాలి అని చెప్పి పక్కాగా ఫిక్స్ అయిపోయి బ్లైండ్గా డిసైడ్ అయిపోయి దిగితే తప్ప ఇలాంటి స్కాములు చేయడం అనేది ఎవరికో కానీ సాధ్యం కాని పని. అండ్ ఎస్పెషల్లీ ఇందులో ఈవిడికి ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఈవిడ నందన అన్న ఆవిడకి ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి ఎవరైతే చెప్తున్నారో, అంటే ఆ లాయర్ గారు ఉన్నారు కదా, శ్రీ అనురాధ గారు, ఆవిడ బేసిక్గా చాలా కష్టపడారు, స్క్రిప్ట్ చెప్పారు, కానీ ఆ స్క్రిప్ట్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆవిడ చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో అబద్ధాలు చెప్పింది ఆ వీడియోలో. ఒకటి, ఈవిడికి సంబంధం లేదంటోంది. కానీ ఇప్పుడు ఏదైతే స్మైల్ హెల్త్ కేర్ అని చెప్పి ఒక కంపెనీ ఉందో, ఆ కంపెనీ నుంచి బేసిక్గా కర్ణాటకకి చెందిన, మంగళూరుకి చెందిన ఒక అమ్మాయికి సర్టిఫికెట్లు అయితే ఇష్యూ చేశారు. సిఓఎస్ వీళ్ళే ఇష్యూ చేశారు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ వీళ్ళే ఇష్యూ చేశారు. అండ్ వాళ్ళు ఆ టైంలో ఏదైతే శాలరీలు ఆఫర్ చేశారో, అమ్మో మైండ్ బ్లోయింగ్ నెంబర్స్. 39,654 pounds per annum అంట. సో ఈ ప్రొబిటేషనరీ పీరియడ్ వచ్చి 6 months వరకు ఉంటుంది, అది అని చెప్పారు. సో ఇలా చాలా పెద్ద పెద్ద నెంబర్లు అవి ఆఫర్ చేసి అదంతా చేసి ఒక అమ్మాయి నుంచి తీసుకున్నారు అమౌంట్. 22 లక్షలు తీసుకున్నారు. అండ్ ఆ కంపెనీకి వీళ్ళిద్దరే మేనేజింగ్ డైరెక్టర్స్. అంటే వీళ్ళిద్దరే ఇద్దరు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, లేదంటే ఇద్దరు మేనేజింగ్ డైరెక్టర్స్ మొత్తానికి. సో వీళ్ళే మెయిన్ మెంబర్స్ అనమాట. అంటే ఇంకా చైర్మన్ స్థాయిలో ఇది కంపెనీ లేదులేండి, కానీ ఇద్దరు మేనేజింగ్ డైరెక్టర్స్ అనుకుందాం. సో వీళ్ళిద్దరే దాని మేనేజింగ్ డైరెక్టర్స్. ఎవరు? ఈ మధుకరు, నందన అన్న ఆవిడ, వీళ్ళిద్దరు కూడా మేనేజింగ్ డైరెక్టర్స్ అనమాట. సో బేసిక్గా ఈ ఈ నందన అన్న ఆవిడ హైలైట్ ఏంటంటే ఈ స్కామ్ విషయంలో, ఈ పర్టికులర్ కేసు విషయంలో, ఈ పర్టికులర్ స్కామ్ విషయంలో కనుక చూసుకుంటే, ఇది జరిగింది 2024లో. యాక్చువల్లీ జూలై 8, 2024 జరిగింది. జూలై 8, 2024 ఫస్ట్ వీళ్ళు సిఓఎస్ ఈమెకి ఇష్యూ చేశారు. సిఓఎస్ ఇష్యూ చేసిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ రిటర్న్, అంటే సైన్ చేసి మళ్ళీ రిటర్న్ పంపాలి కదా, ఆ అమ్మాయి 10వ తారీఖున పంపించింది. సో మరి ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అది చూసుకొని, బేసిక్గా చాలా హ్యూజ్ అమౌంట్ కదా, అది ఇదని ఆలోచించుకొని ఇంట్లో డిస్కస్ చేయాలి కదా. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఆటో డ్రైవర్ అంట. ఒక పూర్ ఆటో డ్రైవర్ దగ్గర 22 లక్షలు దొబ్బారయ్యా. అసలు ఎట్లా అరుగుతోందో నాకు అర్థం కావట్లేదు. అది ఏందో నిజంగా చెప్తున్నా. మరి అంటే ఎట్లా ఇప్పటివరకు ₹1 వెనక్కి రాలే వాళ్ళకి. అప్పటి నుంచి అడుగుతూనే ఉందట. అమ్మాయి వాయిస్ కూడా విన్నాను నేను, అంటే ఆ మాట్లాడుతున్నది కూడా విన్నాను నేను. ఎంత దారుణం అది. ఆయన ఏంటో వీళ్ళు కావాలని ఇంటెన్షనల్గా వీసాలు రిజెక్ట్ చేస్తున్నట్టు ఉన్నారు వీళ్ళంట. మళ్ళీ వాయిస్ ఆయన మధుకరు ఆ ఫోన్లో. బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే, ఈమె 10వ తారీఖున సైన్ చేసి రిటర్న్ పంపించింది కదా, ఈమె 8వ తారీఖున ఇష్యూ చేసిన తర్వాత 9వ తారీఖు రిజైన్ చేసింది ఆ కంపెనీకి. బేసిక్గా రిజైన్ చేసినట్టు ఈవిడికి అప్డేట్ ఉంటుందా? ఉండదు, ఎవరికి తెలీదు. అంటే ఇది స్కామ్ చెయ్యబోతున్నారు, ఈ స్కామ్తో ఆవిడకి సంబంధం ఉండకూడదు, ఒకళ్ళు ఏదైనా సరే అలా ఆయన మీదకి తోసేయచ్చు అని చెప్పి ఇంటెన్షనల్గా ఆవిడ రిజైన్ చేసింది 9వ తారీఖున. ఎంత పెద్ద క్రూయల్ క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే తప్ప ఇలాంటివి చేయలేరు. 8వ తారీఖు సిఓఎస్ ఇష్యూ చేయడం, 9వ తారీఖున అమ్మాయి ఓకే అనగానే రిజైన్ చేయడం, రిజిగ్నేషన్ ఇవ్వడం. అంటే నెక్స్ట్ మూమెంట్గా ఆ అమ్మాయి 10th రిటర్న్ పంపడం. అప్పటి నుంచి అస్సాం ఇంకా అమ్మాయి పరిస్థితి అంతే. ఇంకా అదే జరిగింది. బేసిక్గా వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు అసలు ఆ అమ్మాయికి వీసా రిజెక్ట్ అయింది కదా, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఈయన ఏంటో వీళ్ళు అన్నీ కావాలని రిజెక్ట్ చేస్తున్నట్టు ఉన్నారు ఏంటో అన్నట్టు మాట్లాడుతున్నాడు కదా ఆయన. కానీ ఆయనకు వాళ్ళు కావాలని ఇదంతా చేశారు. ఎందుకంటే ఆ కంపెనీ యొక్క ఏమంటారు ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్లో ఉన్నాయి, -$10,957 ఉన్నాయి. అంటే ఆ కంపెనీ పే చేయాల్సినవే ఎన్నో బొక్కలు ఉన్నాయి, ఆ కంపెనీ ఏం చేయలేదు. అండ్ ఏదో ఒక అట్లా రన్ అవుతుంది అంతే ప్రస్తుతానికి. అది కూడా మూసేసే దశలో ఉంది. మూసేసేది ఏదో డైరెక్ట్గా ఒక అమ్మాయిని స్కామ్ చేసి, ఎవరో ఒకరిని స్కామ్ చేసి ఒక బాగా డబ్బులు తినేసి మూసేద్దామని డిసైడ్ అయ్యారు. సో -$10,957 ఉన్న ఒక కంపెనీ నుంచి ఈ అమ్మాయికి బేసిక్గా సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇష్యూ చేశారు. ఇంకా దాని బేసిస్ మీద అమ్మాయి వీసాకి అప్లై చేసింది. ఎందుకు వస్తుంది వీసా? రిజెక్టే అయిద్దిగా.
ఇప్పుడు నీదనేది ఒక కంపెనీ ఉన్నదే దిక్కుమాల దివాళా తీసే కంపెనీ అనే ఆయన ఐడియా ఆడికి ఉంటుంది, ఈ అమ్మాయికి లేకపో ఉండొచ్చు, యూకే వాడికి ఉంటుంది కదా, వాడికి ఐడియా ఉంది ఇది ఒక దిక్కుమాల దివాళా తీసే కంపెనీ, దీనికి ఆల్రెడీ ఫండ్స్ నెగిటివ్లో ఉన్నాయి, దీనికి ఎవడరా సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ పెట్టుకొని వీసా తీసుకొని వస్తానంటున్నారు, ఇక్కడ ఏముందని అసలు దీంట్లో అని చెప్పి యూకే వాడు దానికి వీసా ఇవ్వడు ఆ కంపెనీ తరఫున అప్లై చేస్తే. అదే జరిగింది. సో ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇవ్వడానికి 22 లక్షలు తీసుకున్నారు, మళ్ళీ వీళ్ళ కంపెనీలో జాబ్ ఇవ్వడానికి, మీడియేటింగ్ కూడా కాదు. ఆవిడెవరో అనురాధ గారు ఉన్నారు కదా, శ్రీ అనురాధ గారు, లాయరు, అమ్మో జగదాత్రి ఆవిడ ఉన్నారు కదా, జగన్నాటక సూత్రధారి, ఇట్లాంటివి కూడా వాడచ్చు, కానీ ఎందుకు లేదు మనకి, ఎందుకులే కానీ ఇంకా వాళ్ళ బాధలే వాళ్ళే పడతారు, వాళ్ళ పాపని వాళ్ళే పోతారు అన్నట్టు ఊరుకోవడం. ఇంకా సో థింగ్ ఏంటంటే ఆవిడ ఏదైతే చెప్పారో వీళ్ళు కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే చేస్తున్నారు, వాళ్ళు ఏవి కూడా డైరెక్ట్గా ఇష్యూ చేయట్లేదని చెప్పి, మరి ఇదేంది మరి ఫేక్ సిఓఎస్, ఫేక్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ ఉంది సరే, జాబ్ ఏది, నీకు వీసా రాదని నీకు కాదు, భూమి మీద ప్రతి ఒక్కడికి తెలుసు, యూకేలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు, కొంచెం నాలెడ్జ్ ఉన్నోడికి ఎవరికైనా ఐడియా ఉంటుంది, నీ కంపెనీ పేరు మీద ఒక సిఓఎస్ ఇస్తే వీసా రాదు, అది ఎవరికైనా తెలుసు. మళ్ళీ ఫోన్లో ఏంటో వీళ్ళన్నీ కావాలని ఇలా రిజెక్ట్ చేసినట్టు ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్. ఏందో ఈ సింగితో శ్రీనివాస్ గారు నెక్స్ట్ 95 ఏళ్ల వయసులో ఇంకోటి ఏదైనా సినిమా తీస్తే ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ కోసం మిమ్మల్నే పెట్టాలి అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు అసలు. ఇంకా ఇదే నెక్స్ట్ బేసిక్గా ఇంకా నేషనల్ అవార్డులు ఏం వద్దు, డైరెక్ట్ ఆస్కారే అవి ఉంటాయి. అది యూకేలో ఏమైనా ఉంటే చూడండి, యూకే ఆస్కార్లు ఏమైనా ఉంటే చూడండి, ఆస్కార్ బేసిక్గా హాలీవుడ్ కదా, అది అమెరికాది, సో యూకేలో ఏమైనా ఉంటే చూడండి. సో బేసిక్గా ఇది యూకే పోలీసుల వరకు వెళ్ళాల్సి ఉంటుంది, అంటే మన దగ్గర పోలీసులు ఆల్రెడీ ఏమంటారు లుకౌట్ నోటీస్ ఇచ్చారు, అంత బాగానే ఉంది. కానీ దీన్ని బేసిక్గా దీన్ని వదిలేస్తే ఏమవుతుందంటే చల్లబడిపోద్ది కొద్ది రోజుల తర్వాత అట్లా ఆలోచించుకుంటున్నారు వాళ్ళు. కానీ డే బై డే కొత్త డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి, కొత్త బాధితులు బయటకు వస్తున్నారు. 22 లక్షలు ఒక ఆటో డ్రైవర్ కూతురు దగ్గర తీసుకొని ఇప్పటికొచ్చి ₹1 వెనక్కి రాలేదంటే చూసుకోండి మరి. ఇంకా అంటే ఎవరు డబ్బులైనా డబ్బులే కాదనట్లేదు, కాకపోతే ఏంటంటే మరీ ఇంత పూర్ ఫ్యామిలీ దగ్గర తీసుకున్నప్పుడు అవి రిఫండ్ చేయాలి కదా, ఆ అమ్మాయి కూడా అడుగుతోంది కదా రిఫండ్, అసలు ఇప్పుడు వచ్చి ఏమి రాలేదంట. అది బయటకైతే ఇవన్నీ వచ్చినాయి, ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి, ఇవన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. సో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు అన్నీ కూడా ఇంటెన్షనల్గా చేస్తున్నారు, అది ప్రాబ్లం. సో ఈవిడ బేసిక్గా 44 ఏళ్ళు దాటిన తర్వాత ఇన్ని తెలివితేటలు ఉన్నాయంటే ఈవిడికి, అంటే నందన ఆగస్ట్ 1982 డేట్ ఆఫ్ బర్త్. సో అంటే ఆమె యూకే వెళ్ళిన కొత్తలో ఇంకెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నారు, ఎంత లెవెల్లో స్కాములు చేస్తుంటే యూకే పాస్పోర్ట్ తీసుకొని ఇండియా పాస్పోర్ట్ వదిలేస్తారు. అంటే ఓకే ఎన్ఆర్ఐగా కూడా ఉండాలనుకోలేదు కదా. నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పటికీ కూడా వాళ్ళు ఏది పెడితే చూడడానికి, అంటే తర్వాత మళ్ళీ ఆవిడ ఇదంతా అయిపోయిన తర్వాత ఆవిడ ఏది పెడితే చూడడానికి వాళ్ళు చాలామంది రెడీగా ఉన్నారు. ఓకే కాదనట్లే, వాళ్ళ కంటెంట్ పరంగా ఇష్టపడిన వాళ్ళు చూడొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఆ పర్సన్ పరంగా ఇష్టపడిన వాళ్ళు కరెక్ట్ కాదు కదా ఇట్లా కంటిన్యూ అవ్వడం అన్న ఫీలింగ్ ఉంది. కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అప్ టు దెమ్. ఏముందబ్బా మళ్ళీ ఇంకొంత డబ్బులు పెట్టుకొని మళ్ళీ వస్తుంది ఆవిడ. అనిల్ రావిపూడి గారు సినిమాలో ఆల్రెడీ చేసింది కాబట్టి మళ్ళీ ఆయనకే ఫోన్ చేస్తుందేమో, సార్ అనిల్ రావిపూడి గారు నెక్స్ట్ వెంకటేష్ గారి సినిమాలో మనకి కూడా ఒక చిన్నది ఏదన్నా, అప్పుడు మళ్ళీ ఏమో కొంచెం వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి కామెడీ పరంగా ఆయన ఏమైనా పెడతాడేమో, అది అయిపోద్ది. మళ్ళీ లేదంటే ప్రొడ్యూసర్తో మాట్లాడుకుంటారు, అయిపోద్ది. ఇట్ విల్ హ్యాపెన్. ఎండ్ ఆఫ్ ది డే మనం ఇంకేం చేయలేము. వాట్ థింగ్స్ ఎట్ వాట్ టైం హ్యాపెనో దట్ థింగ్స్ ఎట్ దట్ టైం హ్యాపెనో. జరిగేదాన్ని మనం మార్చలేము, జరిగిపోయిన దాన్ని మనం వెనక్కి వెళ్ళి మార్చలేము. ప్రస్తుతానికి జరగాల్సిన దాన్ని మాత్రమే మనం ఆలోచించుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు ఇదంతా చేసేది ఎందుకు అంటే ఫర్దర్గా ఇక మీదట ఎవరు కూడా వీళ్ళని నమ్మి మోసపోవద్దు, వీళ్ళలాంటి వాళ్ళని నమ్మి మోసపోవద్దు అని చెప్పడానికి. వీళ్ళలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చుగా, ఎందుకంటే వీళ్ళు ఒక అమ్మాయి దగ్గర 22 లక్షలు స్కామ్ చేశారంటే వీళ్ళ బాధితులు ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు, బయటికి ఎంతమంది వస్తారో తెలియట్లేదు. వీళ్ళ సంగతి చూసుకుంటే ఈజీగా నాకు తెలిసి వీళ్ళు ఒక 10 కోట్ల వరకు స్కామ్ చేశారేమో నాకు ఫీలింగ్ నాకు కలుగుతుంది. ఈ 10 కోట్ల రూపాయలు పెట్టి ఇంకా ఆడ హ్యాపీగా మంచిగా ఏమో కొనుక్కొని అన్నీ సంపాదించుకొని బాగానే ఉన్నారు. పుచ్చిపోయిన యాపిల్స్ అయితే తినరు, అది క్లియర్. మంచి యాపిల్స్ తింటారు, సో అదైతే క్లియర్, ఓకే నో ఇష్యూస్. సో చూద్దాం మరి ఫర్దర్గా వీళ్ళు ఏ రోజుకైనా సరే పూర్తిగా దొరుకుతారా లేదా ఏంటి అని చెప్పి.
సో ఇందులో కరస్పాండెన్స్ అడ్రస్ ఏదో ఉంది, అది ఆఫీస్ అనుకుంటా మరి. ద కోల్చెస్టర్ సెంటర్, హాకిన్స్ రోడ్, కోల్చెస్టర్, యునైటెడ్ కింగ్డమ్, CO2 8JX. సో అది మ్యాటర్. నేషనాలిటీ బ్రిటిష్, కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ ఇంగ్లాండ్. సో వీళ్ళు బేసిక్గా బ్రిటిష్ నేషనల్స్ అవ్వడం, ఇంగ్లాండ్ రెసిడెన్షియల్స్ అవ్వడం, అది కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది వీళ్ళకి. అందుకే వీళ్ళు ఇంత ఈజీగా కంపెనీలు పెట్టగలిగారు. ఒకటే అడ్రస్ మీద 4 కంపెనీలు పెట్టడం, ఆ కంపెనీలన్నిటి నుంచి ఫేక్ COSలు ఇవ్వడం, ఆ కంపెనీలు దివాళా తీసే పరిస్థితులు ఉన్నాయని చెప్పి యూకే వాడు వేసా ఇవ్వకపోవడం. వీళ్ళు మధ్యంతరం చేసినవి ఉన్నాయి, మధ్యవర్తిత్వం చేసినవి ఉన్నాయి, వీళ్ళు ఇచ్చినవి ఉన్నాయి. అంటే బేసిక్గా స్కామ్ చేయడానికి ఇది అదే అని లేకుండా అన్ని మార్గాలు ఎంచుకున్నారు మోస్ట్లీ. సో బేసిక్గా ఇక్కడ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఒక 240 ఫ్యామిలీస్ బేసిక్గా అంటే మంచిగా ఉన్నారు, వీళ్ళ త్రూ జాబులు వచ్చిన వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మేబీ అంటే వాళ్ళకు నిజంగానే ఇప్పించి ఉండొచ్చు కూడా, వాళ్ళకి జాబులు ఇప్పించి ఉండొచ్చు. ఇప్పుడు బ్లఫ్ మాస్టర్ సినిమా ఒకటి ఉంటుంది, సత్యదేవ్ గారితో ఒక సినిమా ఉంటుంది. సో అందులో లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, అంటే ఈ బాబా లాగా వెళ్ళిన తర్వాత అది అక్కడ మినిస్టర్ అవుదాం, చీఫ్ మినిస్టర్ అవుదాం అనుకుని కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చొని దీనికి నిజంగా అంత శక్తి ఉందా స్వామి అని చెప్పినప్పుడు ఒక పెద్ద డైలాగ్ చెప్తాడు. మనం రోజు ఉచ్చరించే మంత్రం పేరేమిటి? ఓం ఆహోం. ఉరుములు మెరుపులు మారి ప్రళయంగా మారి ఆ శక్తి మొత్తం ఒక శక్తి పీఠాన్ని చేరినప్పుడు ఆ శక్తిని మహాశక్తిగా మార్చి ఏదేదో చేస్తాం అని చెప్పి చెప్తారు కదా. అంతా అయిపోయిన తర్వాత కారులో ఆపిన తర్వాత, వా ఏం మాట్లాడాడు రీడు, నా దగ్గర 100 కోట్లు ఉంటే నేనే కొనేద్దానంటే నేను చెప్పింది నిజం అని చెప్పి. మనం చెప్పే ప్రతి అబద్ధంలోని నిజం ఉండాలి, ప్రతి నిజంలోని అబద్ధం ఉండాలి. మనం అబద్ధం చెప్తూ వాళ్ళని నమ్మించాలంటే అందులో కొంత నిజం ఉండాలని చెప్తాడు. సో బేసిక్గా వీళ్ళు కూడా ఆల్రెడీ జాబులు ఇప్పించాము అని చూపించుకొని తర్వాత వేరే వాళ్ళని స్కామ్ చేయడానికి ముందు ఇనీషియల్గా జాబులు ఇప్పించారేమో. లేదా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, జాబులు ఇప్పించిన క్రమంలో వాళ్ళకి వచ్చింది తక్కువ అయి ఉండొచ్చు, వాళ్ళకి మిగిలేది తక్కువ అయి ఉండొచ్చు. ఇక్కడ మంచి యాపిల్స్ కొనుక్కుందామంటే ఒక్కొక్క యాపిల్ ₹1,00,00,000 దాకా ఉన్నాయేమో. మోస్ట్లీ పుచ్చిపోయిన యాపిల్స్ కాకుండా మంచి యాపిల్స్ కొనుక్కోవడానికి ఒక్కొక్కటి ₹1,00,00,000 దాకా ఉన్నాయేమో. అయ్యో ₹1,00,00,000 ఉంది ఒక్కొక్క యాపిల్, ఎట్లా మరి కనీసం 5గురిని స్కామ్ చేస్తే కానీ ఒక యాపిల్ కొనుక్కోలేము ఎట్లాగా అని చెప్పి మేబీ అప్పుడు దిగి ఉంటారు అందులోకి. మనం చెప్పలేము ఏది ఎంతో ఎట్లా జరిగింది అనేది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది యూకే కోర్టు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, అంటే యూకే ఇన్వాల్వ్ కావాలి. లైక్ BBC లాంటి యూకే ఛానల్స్, అంటే వేరేవి ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి. లోకల్ షెరీఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని గురించి కన్సిడర్ చేసేలా చేయాలి. డైరెక్ట్గా యూకేలో కేసు పడిందంట యాక్చువల్గా దీని గురించి కూడా. బట్ చూడాలి ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది మనకు తెలియదు కదా. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట ఎండ్ ఆఫ్ ది డే. సో ఒక్కసారి కనుక అది పర్ఫెక్ట్ అయిపోయిందా అంతే, ఇంకా సెట్ పర్ఫెక్ట్, నో ఇష్యూస్. సో ఇంకా చూద్దాం మరి ఇంకేంటో మరి సిచ్యువేషన్. సో మోస్ట్లీ నన్ను అడిగితే ఎస్, యూకేలో వీళ్ళ మీద కేసులు పడి యూకేలో వీళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఏం జరగదు. యూకేలో ఒకవేళ లీగల్ యాక్షన్ తీసుకొని వీళ్ళు చేసిన తప్పని ప్రూవ్ అయినట్టయితే ఇండియా నుంచి అంటే ఎవరో ఒకరు అక్కడ రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అందరితో కూడా డీటెయిల్స్ మాట్లాడి డీటెయిల్స్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా తీసుకొని సో అక్కడ వాళ్ళ మీద కేసు సబ్మిట్ చేసిన తర్వాత వన్స్ ఎవ్రీథింగ్ ప్రూవ్ చేయగలిగినట్టయితే, యూకేలో ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా యూకే రెసిడెంట్స్ అయ్యి ఉండి ఇలా వేరే కంట్రీ పీపుల్ని ఫారినర్స్ని స్కామ్ చేస్తున్నారు, ఇండియన్స్ అని కాదు ఫారినర్స్, యూకేకి ఎవరైనా ఫారినర్సేగా. సో ఇండియన్స్ ఫారినర్సే, పాకిస్తాన్ వాళ్ళు ఫారినర్సే. సో ఫారినర్స్ని స్కామ్ చేస్తున్నారు అని కనుక తెలిసినట్టయితే వాళ్ళ పాస్పోర్ట్ని రద్దు చేసి వాళ్ళకి జైలు వేసి ఆ తర్వాత జైలు శిక్ష పూర్తయిన తర్వాత వాళ్ళని ఇండియాకి పంపించేస్తారు. సో ఇట్లా జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. సో అట్లా జరగడానికి ఒక అవకాశం అయితే ఉంది. సో అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒకటి ఇవన్నీ వింటున్న తర్వాత కూడా వాళ్ళకి ఏదైనా శిక్ష పడకపోతే మటుకు ఇంకా ఈ న్యాయ వ్యవస్థలన్నిటికీ ఇంకా ఇంతే, ఇంకా మనం ఏం చేయలేం. ఇప్పుడు విజయ్ మాల్యా మీద, నీరవ్ మోడీ మీద ఎవరు యూకేలో కేసులు వేయలేదని కాదే, వాళ్ళు వీళ్ళకంటే పెద్ద స్కామర్స్. వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళతో కొంచెం సమానం. విజయ్ మాల్యా పెద్ద స్కామర్ కాదు, గట్టిగా మాడుకుంటే ముందు పారిపోయాడు, కానీ తర్వాత ఆయన వస్తానన్నా వీళ్ళే రానియట్లేదు. ఎందుకంటే లీగల్గా వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి గవర్నమెంట్కి, అందుకని. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే వీళ్ళందరూ కూడా లండన్లోనే ఉన్నారు, వీళ్ళ మీద ఎవరి మీద లండన్లో కేసులు పడలేదంటారా? పడే ఉంటాయిగా. వాళ్ళని ఇండియాకి పంపించేయాలి, వాళ్ళ నేషనాలిటీ రద్దు చేయాలి, వాళ్ళని డిపోర్ట్ చేయాలి, వాళ్ళ వీసాలన్నీ క్యాన్సిల్ చేయాలని చెప్పి రామంటారా? అసలు వాళ్ళకి వీసాతో పని లేదు కదా, వాళ్ళ నేషనాలిటీయే వాళ్ళది కదా. సో అదే అంటున్నా. సో వాళ్ళ నేషనాలిటీ రద్దు చేయాలి, వాళ్ళ పాస్పోర్ట్ రద్దు చేయాలి, వాళ్ళని ఓన్ కంట్రీ డిపోర్ట్ చేయాలని చెప్పి పడలేదంటారా? పడతాయి, కానీ అవి జరగవు. యూకేలో అవి ఏమి ముందుకెళ్ళవు. యూకే ఈజ్ లైక్ హెవెన్ ఇట్లాంటి వాటికి, ఇట్లాంటి నేరస్తులందరికీ కూడా హెవెన్. సో వీళ్ళు సెటిల్ అవ్వడమే పోయిపోయి యూకేలో సెటిల్ అయ్యారు కాబట్టి
హ్యాట్స్ ఆఫ్ ముందు నుంచి. వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్. పిచ్చోళ్ళు అయిపోయారు చాలామంది ఇక్కడ, ఈ కర్ణాటక మంగళూరు అమ్మాయి కానీ లేదంటే వేరే వాళ్ళు కానీ ఇప్పటికీ కూడా పిచ్చోళ్ళు అయిపోయి తిరుగుతున్నారు పాపం బయట. అయ్యో మా డబ్బులు ఇప్పటికైనా వస్తాయా లేదా అని చెప్పి. అది జరుగుతోంది ఇక్కడ. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్ని వీళ్ళు చాలా 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 బాగా క్రియేట్ చేశారు. అంటే ఎట్లా అంటే అతను సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, గులాబీ మొక్కకు అంటుగాడుతున్నట్టు ఏదో ఏదో చేస్తున్నట్టు అంటాడు కదా, అలాగా చాలా పద్ధతిగా చేశారా, వాళ్ళు సూపర్ రా బుజ్జే అని నిజంరా. అలా ఉందన్నమాట ఇక్కడ సిచ్యువేషన్. సో వాళ్ళకి ఎవ్రీథింగ్ క్లారిటీ ఉంది. ఈవెన్ ఆ లాయర్తో కూడా మాట్లాడించింది ఎందుకు అంటే, లాయర్ చెప్తే ఏదైనా నమ్మేస్తారు అన్న సెన్స్లో. ఎందుకంటే జనరల్గా లా లా వాళ్ళతో అక్కడ వాళ్ళతో మాట్లాడారు, ఇక్కడ వాళ్ళతో మాట్లాడాము అది అని చెప్పి ఆవిడ చెప్తున్నారు కదా. మిగతా వాళ్ళతో ఎవరితోనే మనం మాట్లాడలేం కదా. ఈవెన్ ఇప్పుడు సుమన్ టీవీ రోషన్ గారు కూడా మాట్లాడలేరు. ఆయన బేసిక్గా ఈవిడికి ఫోన్ చేశాడు, ఈవిడ అరిచేస్తుంది, లోన్లు ఇచ్చాము అది ఇచ్చాము, లోన్లు ఇస్తే జాబులు వేయి, జాబులు లేని లోన్లు ఏడికి వెళ్ళి వచ్చింది. సో అదొకటి. సో థింగ్ ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు బేసిక్గా దొరికిపోయిన తర్వాత దాన్ని ఒప్పుకోలేరు కదా. ప్రపంచంలో ఎవరు కూడా మోస్ట్లీ అంగీకరించలేరు, ఇలా చేశారు మీరు అంటే చెప్పి కష్టం, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, వాళ్ళతో కాదు అది. సో అందుకని ఇంకా ఇట్లా ఉంది పరిస్థితి ప్రస్తుతానికైతే. సో యాజ్ ఆఫ్ నో దే ఆర్ ఇన్ ఏ వెరీ సీరియస్ పొజిషన్, అదైతే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. బట్ వెరీ సూన్ వాళ్ళకి ఏదో ఒక పెద్ద ఏమంటారు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అంటే లైక్ లీగల్గా ఏదో ఒక రకంగా ప్రాసెస్ అయితే ఉంటుంది వీళ్ళకి, ఖచ్చితంగా చెప్పొచ్చు అదైతే మాత్రం. అండ్ మొత్తం అంతా కూడా స్మైల్ హెల్త్ కేర్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది అది బేసిక్గా ఈ స్పాన్సర్ లైసెన్స్ నెంబరు అన్నీ ఇచ్చారు. స్కిల్డ్ వర్కర్ అంట, అంటే హైర్ చేసుకున్న పొజిషన్ పేరు స్కిల్డ్ వర్కర్ అంట. పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇచ్చారు, అన్నీ పంపించింది పాపం ఈ అమ్మాయి. ఏంటో పాపం ఇన్ని చేసిన తర్వాత ఇంకా అంత సఫరింగ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది పాపం. 22 లక్షలు ఒక ఆటో డ్రైవర్ కూతురు అయ్యి ఉండి అంత పంపింది. ఆశ వేరే దేశాలకు వెళ్తే ఎక్కువ సంపాదించవచ్చు, పౌండ్లలో సంపాదించవచ్చు, అదేదో ఆ నలుగురు సినిమాల్లో ఉంటుంది. అక్కడికి వెళ్తే డాలర్లో ఉంటుంది, ఇక్కడికి వెళ్తే ఏముంటుంది, ముష్టి రూపాయలే ఇస్తారు, అట్లా అన్నమాట. సో అలాంటి మైండ్ సెట్ జనరల్గా వాళ్ళది కూడా తప్పే. నేను ఏమంటానంటే 22 లక్షలు పెట్టి ఒక జాబ్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో అది కూడా ఒక ప్రాబ్లమే కదా. ఎంత వీళ్ళు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయినా కూడా వీ షుడ్ నాట్ ట్రస్ట్ దెమ్ వెరీ ఈజీలీ, అది ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా. సో ఈయన కూడా ఉన్నాడు, ఈ మధుకర్ అన్న ఆయన కూడా ఉన్నాడు ఈ కంపెనీలో, ఐ మీన్ మేనేజింగ్ డైరెక్టర్ కింద మధుకర్ జాగర్లమూడి ఆయన డైరెక్టర్ కింద ఉన్నాడు. ఆయన యాక్టివ్గానే ఉన్నాడు ఇప్పటికీ కూడా. కంపెనీ కూడా యాక్టివ్గానే ఉంది, కంపెనీ కూడా మూసేయలేదు ప్రస్తుతానికైతే, ఇంకా దివాళా తీయలేదు. ఏమో ఇంకొక నలుగురిని స్కామ్ చేసి మూసేద్దాం అనుకున్నట్టు ఉన్నారు. అయ్యో పాపం ఈ లోపే బయట పెట్టేసరే, ఎంత కష్టం వచ్చింది వీళ్ళకి. ₹1 కోటి పోయినాయి, ఒక యాపిల్ వచ్చింది కదా, ఒక మంచి యాపిల్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళు పుచ్చిపోయిన యాపిల్స్ తినాలి ఎలా ఇప్పుడు పాపం వాళ్ళకి. అయ్యో బాధేస్తుంది పాపం. సో చూద్దాం అట్లీస్ట్. అంటే ఎవరు దీన్ని పర్సనల్గా తీసుకోవాల్సి ఉంటుంది? ఒక నారా లోకేష్ గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, లేదంటే ఒక లైక్ ఇంకెవరైనా తీసుకోవాలా? కర్ణాటక వాళ్ళైనా తీసుకోవచ్చు. ఇప్పుడు అమ్మాయి కర్ణాటక అమ్మాయి కాబట్టి వాళ్ళైనా తీసుకోవచ్చు, లేదా రేవంత్ రెడ్డి గారు తీసుకోవచ్చు. అంటే రేవంత్ రెడ్డి గారు కాదులేండి, వీళ్ళ నేటివ్ ఏపీ కాబట్టి. సరే ఏపీ వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఎవరో ఒకరు తీసుకోవాలి. సో లేదంటే ఐటీ మినిస్ట్రీ ఎవరో ఒకరు వాళ్ళు హ్యాండిల్ చేయాలి. తర్వాత ఏమంటారు, అక్కడికి కర్ణాటక వాళ్ళు కూడా ఎవరో ఒకరు యాక్టివ్గా ఉండాలి, పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు పర్సనల్గా తీసుకుంటే తప్ప దీన్ని ముందుకు తీసుకెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా పెడదాము, ఎవరు ఇలాంటివి చేసి మోసపోకూడదు అని అనుకుంటే అప్పుడు ఏమైనా ముందుకు వెళ్తుంది. లేదు వాళ్ళు కూడా ప్రస్తుతానికి వాళ్ళ పంచాయతీల్లో వాళ్ళు ఉన్నారు. ఆ స్టీల్ ప్లాంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ స్టీల్ ప్లాంట్ ప్రజెంట్ క్లోజింగ్ స్టేటస్లో, అంటే అది క్లోజింగ్ అంటే మరి ఆ ఎస్ఎంఎస్లో ఆ ప్రాబ్లం అయింది కదా. సో అందాక ఆపరేషన్స్ ఆగాయి, సో అది చనిపోయారు చాలామంది. సో వాళ్ళకి ఎక్స్గ్రేషియాలు పరామర్శించడాలు, ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉన్నారు. సో ఇంక ఇవన్నీ కూడా చూసుకోవాలి యాజ్ ఆఫ్ నో. సో ఇంక ఇవన్నీ కూడా చూసి ఏంటో ఏం చేస్తారనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. అది సిచ్యువేషన్. సో అన్ని అనౌన్స్మెంట్లు అవి చేసుకుంటున్నారు, ఎక్స్గ్రేషియా, తర్వాత జాబులు ఇప్పించడం, తర్వాత ఆ శాలరీ అలా కంటిన్యూ అవుతుంది, క్వార్టర్స్ ఉంటాయి, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఉంటాయి, అవన్నీ చెప్తున్నారు, అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళ పంచాయతీల్లో వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఇది కూడా వాళ్ళు ఏమైనా పర్సనల్గా తీసుకుంటే మేబీ దెర్ ఇస్ ఎ ఛాన్స్, లేదంటే అంతే ఇంకా అమ్మో బొమ్మే, అంత మించి ఇంకేయట్లేదు. సో ఎవరైతే ఇంకా ఇప్పటివరకు డబ్బులు కట్టారో మోసపోయారో వాళ్ళందరూ కూడా బేసిక్గా ఏదో ఒకటి చేసి యూకేలో ఏమైనా కాంటాక్ట్లు సంపాదించి
యూకేలో వాళ్ళ మీద కేసులు పెట్టించండి. యూకేలో వాళ్ళ మీద అంటే ఎలా అంటే దే చీటెడ్ ఫారినర్స్. సో ఆ బేసిస్ మీద ఫారినర్స్ని మోసం చేశారు, వాళ్ళ కంట్రీలో జాబులు ఇప్పిస్తామని చెప్పి. ఆ స్కామ్ బేసిస్ మీద వాళ్ళ మీద కనుక ఒక 10-12 కేసులు పడితే యూకే గవర్నమెంట్ త్వరగా రియాక్ట్ అవుతుంది, చాలా గట్టిగా శిక్షలు పడతాయి, చాలా ఫాస్ట్గా రియాక్షన్ ఉంటుంది అక్కడ కొంచెం మన దగ్గరతో పోలిస్తే. అండ్ జస్ట్ బేసిక్ రీసెర్చ్ అంతా చేస్తారు, బేసిక్ ఎవిడెన్స్లు ప్రూఫ్లు అన్నీ కూడా పట్టుకొస్తారు. దాన్ని బట్టి ఇనీషియల్ ట్రయల్స్ ఉంటాయి, తర్వాత ఇంకా ఫర్దర్గా చేసిన తర్వాత ఇంకా కంప్లీట్ చేయలే అంతే. యూకేలో అస్సాం అని ఒకటి ఉంటుంది, ఉండదు, ఉంటే డైరెక్ట్గా అస్సాంకి అనమాట, యూకే నుంచి ఇంగ్లాండ్ నుంచి. అదనమాట పరిస్థితి. సో చూద్దాం వీళ్ళకి కనీసం ఫర్దర్గా అయినా సరే వీళ్ళకి సంబంధించినవన్నీ బయటకు వస్తాయా లేదా ఏంటి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో దాట్స్ ఇట్ గైస్, ఇది మరి మ్యాటర్. సో ఎన్ని డీటెయిల్స్ బయటకు వచ్చినా కూడా ప్రస్తుతానికి వీళ్ళని ఎవరు ఏం చేయలేకపోతున్నారు, ఎంత పెద్ద మోసం జరిగినా కూడా. లెట్స్ సీ, చూద్దాం. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రెగ్జిస్ ఆల్లో పెట్టుకుంటే నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మైత్రి అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్, మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్.